ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే దివ్యదేశం వరుగుణ మంగై నత్తం అని కూడా అంటారండి. ఇది మనం నవ తిరుపతిలో ఉండే ఒక దివ్యదేశం అనమాట. ఇక్కడ మనకి ఏమన్నా చంద్రగ్రహ దోషాలు ఏమన్నా ఉంటే ఇక్కడ స్వామిని కనుక సేవించుకుంటే ఆ దోషాల నుంచి విముక్తి పొందుతాము. వరుగుణ మంగై నాచ్యార్ తర్వాత భూదేవి తల్లితో సహా స్వామి ఇక్కడ స్వామి ఇక్కడ వేయించేసుకుంటారు. అయితే ఇక్కడ ఒకసారి రోమస్ మహర్షి తన శిష్యుడైన సత్యవంతుడనే శిష్యుడికి చెప్పాడనమాట. ఏంటంటే ఇక్కడ ఎవరైనా పుట్టినా ఇక్కడ కొన్నాళ్ళు నివసించిన తపస్సు చేసిన స్వామివారికి ఎటువంటి ఆరాధన చేసినా వారు తరిస్తారనమాట. వారికి పాపాల నుండి అన్ని పాపాల నుండి ప్రక్షాళన జరుగుతుంది అని ఎన్నో దృష్టాంతాలు కూడా చూపించారు. ఒక మత్స్యకారుడికి, తర్వాత ఒక భ్రష్టుడైన రాజకుమారుడికి, ఒక మహాభక్తుడికి, వేదవైద్యుడనే మహాభక్తుడికి స్వామి ఇక్కడ దర్శనమిచ్చి వారిని మంచి మార్గంలో నడిపించారని చెప్తారు. అంతేకాకుండా మనకి ఏమన్నా చంద్రగ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఆ స్వామివారిని సేవించుకుంటే చాలు, ఇక్కడ మనం ఆ దోషాల నుంచి విముక్తి పొందుతాం అన్నమాట. జై శ్రీమన్నారాయణ.